హలో, ఈరోజు మీరు మీ ఇంట్లో ఏ స్పెషల్ చేసుకున్నారు? మేమైతే మటన్ కర్రీ చేసుకున్నాము. ఇది చాలా ఎమ్మీగా అండ్ టేస్టీగా వచ్చిందనమాట. ముందుగా 1/2 kg మటన్ తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా 4 to 5 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. ఈరోజు మటన్ కర్రీ వచ్చేసి ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తున్నాము. దీనికి 1 to 2 టమాటోస్, 2 ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకోవాలి. దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట. అవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వస్తే మనకి కర్రీ బాగా టేస్ట్గా ఉంటుంది. సో ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మంచిగా ఎగిపోయి మంచి స్మెల్ వచ్చింది అన్న టైంలో కొంచెం కరివేపాకు అండ్ టమాటా వేసుకోవాలి. బాగా మగ్గించుకోవాలి. టమాటా బాగా మెత్తగా అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని దీనిలో వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. ఆ పసుపు, ఉప్పు అండ్ ఆయిల్ అంతా కూడా మటన్కి పట్టే వరకు మనం దీన్ని తిప్పుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మటన్ కొంచెం కుక్ అయింది అన్న తర్వాత కొంచెం కారం, కొంచెం గరం మసాలా అండ్ ఆల్సో కొబ్బరి పొడి వేసేసి ఒకసారి మటన్ మొత్తం కూడా కలిపేసేయాలి. ఇవంతా కూడా మటన్ ముక్కలు పీల్చుకునే వరకు ఒకసారి తిప్పుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 1 గ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని మనకి గ్రేవీకి తగినంత కొంచెం వాటర్ వేసేసుకొని మనం ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని 4 to 5 విజిల్స్ తెప్పించుకున్నామంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇది బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్ ఈ కర్రీని చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ. చూడడానికి ఎంత బాగుందో, తినడానికి కూడా అంతే ఎమ్మీగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎమ్మీగా చేసుకోవచ్చు. వైట్ రైస్, పులావ్, చపాతీ, రోటీ కాంబినేషన్స్ మనం ఎంచక్క ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, బై బాయ్.